హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాషీ లాగ్స్. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 పార్ట్ 2. ఈ వీడియోలో మనం చెప్పుకునే టాపిక్స్ వచ్చేసి అథారిటీస్ అంటే ఎవరు, ప్రొసీజర్ ఏంటి, కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి కేసెస్లో ఎటువంటి ఇంప్లిమేషన్స్ అనేవి చేస్తూ ఉంది. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అథారిటీస్ గురించి చెప్పుకుందాం. సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన ఈచ్ ఏరియాలో గవర్నమెంట్ తరపున స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కానీ అడ్వైజర్ బాడీ కానీ అపాయింట్ చేస్తుందన్నమాట. మనకి ఇక్కడ అథారిటీస్ అంటే సెక్షన్ 13 ప్రకారం ముగ్గురు వస్తారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్, అడ్వైజరీ బాడీ, డ్రాఫ్టింగ్ పోలీస్ ఆఫీసర్, వీళ్ళు అథారిటీస్గా ఉంటారు. సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 ప్రకారం ఆ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ అబోవ్ ద ర్యాంక్ ఉన్నవాళ్ళు కానీ అయి ఉండాలి. సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 క్యాపిటల్ ఏ ప్రకారం డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అవసరమైతే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని కానీ లేదా మిలిటరీ ఆఫీసర్ని కానీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా అపాయింట్ చేసుకోవచ్చు. ఎటువంటి కేసెస్లో, ఒక పర్టికులర్ కేసెస్లో కానీ లేదా జనరల్ కేసెస్లో కానీ వీరిని అపాయింట్ చేసుకోవచ్చు అన్నమాట. రిటైర్డ్ పోలీస్ అధికారి కానీ ఆయన రిటైర్ అయిన సమయంలో ఇన్స్పెక్టర్ స్థాయి కంటే అంటే ఇన్స్పెక్టర్ ర్యాంక్ కంటే తక్కువగా ఉండకూడదన్నమాట. రిటైర్డ్ మిలిటరీ అధికారిగానైతే ఆయన రిటైర్ అయ్యే సమయానికి కమిషనర్ ఆఫీస్ ర్యాంక్ అనేది ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండకూడదు. ఈ యాక్ట్ కింద ఉన్నవారు నేరాలకు సంబంధించి అతని ఫంక్షన్స్ని సమర్థవంతంగా నిర్వర్తించడం కోసం వీళ్ళని అపాయింట్ చేస్తారనమాట. స్టేట్ గవర్నమెంట్ తరపున అపాయింట్ చేయబడిన ఆ ఏరియా యొక్క స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి వాళ్ళ యొక్క సబార్డినేట్స్కి అసిస్ట్ చేసి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉమెన్ అయి ఉండాలి. ఉమెన్ పోలీస్ ఆఫీసర్తో సహా వారి యొక్క ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్తో పాటు నాన్ అఫీషియల్ అడ్వైజర్ బాడీని కూడా అపాయింట్ చేసుకుంటుంది. ఆ ఏరియాకి 5 మెంబర్స్ సోషల్ వెల్ఫేర్ వర్కర్స్ కానీ వారితో పాటు ఒకరు ఖచ్చితంగా ఉమెన్ సోషల్ వెల్ఫేర్ వర్కర్స్ అయి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ కింద ఇన్వెస్టిగేషన్ యొక్క పర్పస్ కోసం పర్సన్స్ మీద సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ జరుగుతుంటే మోర్ దెన్ 1 స్టేట్లో కానీ అప్పుడు ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తూ వారికి కొన్ని ఫంక్షన్స్ని ఇస్తుందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మనం ప్రొసీజర్ ఆఫ్ సెర్చ్, అరెస్ట్, ఎవిక్షన్ ఆఫ్ అఫెండర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సెక్షన్ 14 ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్ గురించి ఏదైతే పనిష్మెంట్స్ చెప్పారో సేమ్ అవే పనిష్మెంట్స్, సేమ్ అవే ప్రొవిజన్స్ ఈ యాక్ట్ కింద అప్లై అవుతాయన్నమాట. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ కానీ అప్రూవల్ కానీ తీసుకొని మాత్రమే తన యొక్క సబార్డినేట్స్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయకూడదు. పర్మిషన్ ఉంటేనే వారెంట్ తీసుకొని అరెస్ట్ చేయాలి. ఎవరి యొక్క పర్మిషన్? స్పెషల్ పోలీస్ ఆఫీసర్ యొక్క పర్మిషన్. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ తన ప్రెజెన్స్లో ఏ వ్యక్తి అయినా ఈ యాక్ట్ ప్రకారం అఫెన్స్ చేస్తే అరెస్ట్ చేయాలి అనుకుంటే తన సబార్డినేట్స్లో స్పెసిఫిక్ పర్సన్స్కి ఆర్డర్స్ రాతపూర్వకంగా ఇచ్చి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేయవచ్చు అన్నమాట. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ చేత స్పెషల్గా అపాయింట్ చేయబడిన సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ పైన ఉన్న వాళ్ళ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఏదైనా రీజన్స్ వలన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కేసులో వాల్యుబుల్ ఎవిడెన్స్ అనేది డిస్ట్రాయ్ అవుతుందని లేదా దాచిపెడతారని ఎవిడెన్స్ని అక్యూజ్డ్ ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటే అక్యూజ్డ్ యొక్క నేమ్ కానీ అడ్రస్ కానీ ఫాల్స్ అని కానీ తెలిస్తే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అనమాట. సెక్షన్ 15 ప్రకారం ఒక ప్రిమిసెస్లో అక్యూజ్డ్ ప్రాస్టిట్యూషన్ చేస్తూ జీవిస్తున్నారు అనుకోండి అని తెలిసినప్పుడు వెంటనే డిలే చేయకుండా ఆ ప్రిమిసెస్ని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కానీ ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్ కానీ వారెంట్ లేకుండా సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసే ముందు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కానీ లేదా ట్రాఫికింగ్ ఆఫీసర్ కానీ ఆ లొకాలిటీలో ఉన్న 2 కానీ లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్న ప్రెజెన్స్లో వారి కంపల్సరీ వాళ్ళలో వచ్చేసి ఒకరు ఖచ్చితంగా ఉమెన్ అయి ఉండాలి. ఆ ప్లేస్ని సెట్ చేయాలన్నమాట. ఆ సిచ్యువేషన్లో ఉమెన్ విట్నెస్గా వచ్చి కోర్టుకు వచ్చేసి సాక్ష్యం చెప్పక్కర్లేదు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ లేదా ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైనా కానీ ఆ ప్రిమిసెస్లో అంటే ప్రాసిక్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ కానీ వస్తే అటువంటి ప్లేసెస్ని సెట్ చేసేటప్పుడు
పర్సన్స్ కానీ దొరికితే వారిని అరెస్ట్ చేయొచ్చు. వారి మీద సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, సెక్సువల్ అబ్యూస్ కానీ, ఏమైనా ఇంజురీస్ కానీ ఉంటే వాడి బాడీ మీద వారిని మెడికల్ ఎగ్జామినేషన్ పంపించి తర్వాత మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కానీ, ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్ కానీ సెట్ చేసినప్పుడు ఆ ప్లేస్లో సెట్ చేయడానికి విట్నెస్గా ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి సివిల్ కానీ, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ ఉండకూడదన్నమాట. సెట్ చేసినప్పుడు వాళ్ళలో 2 ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ కంపల్సరీ ఉండాలి. ఇంట్రాగేషన్ చేసే సమయంలో గర్ల్ కానీ, ఉమెన్ కానీ అయితే వాళ్ళ పర్యవేక్షణలోనే, అంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్ మాత్రమే ఇంట్రాగేషన్ చేయాలి. ఒకవేళ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అవైలబుల్లో లేరనుకోండి, అటువంటి పక్షంలో ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి ముందు ఇంట్రాగేషన్ అనేది చేయాలి. సెక్షన్ 16 ప్రకారం మేజిస్ట్రేట్ గారు ఆయనకు వచ్చేసి ఎవరైనా పోలీసులు కానీ లేదా ఏదైనా వ్యక్తి కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చారనుకోండి ప్రాసిక్యూషన్ జరుగుతుందని, ఆయన వచ్చేసి ఎస్ఐ క్యాడర్ ఉన్న ర్యాంక్ ఉన్న ఆఫీసర్ని అక్కడికి పంపించేసి ఆ ప్రిన్సెస్లోకి అక్కడ ఆ ప్లేస్లో ఎవరైనా దొరికితే వాళ్ళని తీసుకొచ్చేసి తన ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తారనమాట. సెక్షన్ 17 ప్రకారం సెక్షన్ 15లో 16లో చెప్పిన విధంగా పర్టికులర్ జ్యూరిస్డిక్షన్లో ఆ వ్యక్తుల్ని ప్రజెంట్ చేయలేకపోతే దగ్గరలో ఉన్న మేజిస్ట్రేట్ గారి దగ్గరైనా సరే ప్రొడ్యూస్ చేసి తర్వాత అప్రాప్రియేట్, అంటే ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ ఉన్న పరిధిలో వాళ్ళని ప్రొడ్యూస్ చేయలేదనుకోండి, తర్వాత జ్యూరిస్డిక్షన్ ఉన్న జడ్జి గారి దగ్గర వాళ్ళని సేఫ్ కస్టడీలో ఉంచి తర్వాత మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలన్నమాట. కస్టడీలో 10 రోజుల కంటే ఎక్కువ ఉంచకూడదు. అప్రాప్రియేట్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశాక ఆ పర్సన్ యొక్క ఏజ్ని బట్టి, క్యారెక్టర్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేదా గార్డియన్ ఎవరు, హస్బెండ్ ఎవరు అని ఇన్ఫర్మేషన్ అడిగి ఆ పర్సన్ తప్పు చేయకపోతే ఇంటికి పంపిస్తారు. లేదా ఒకవేళ మిస్టేక్ కానీ చేస్తే, తప్పు కానీ చేస్తుంటే రీహాబిలిటేషన్కి అనేది పంపిస్తారు. అందులో ఆ ప్రాసిక్యూషన్ హౌస్లో, బ్రోతర్ హౌస్లో కానీ ప్రాసిక్యూషన్ చేస్తున్నప్పుడు చైల్డ్ కానీ మైనర్ కానీ దొరికితే వారిని తన ఆర్డర్స్ని పాస్ చేసిన తర్వాత 3 వీక్స్ కంటే ఎక్కువ రోజులు ఆ కస్టడీలో ఉంచకూడదన్నమాట. సెక్షన్ 17 సబ్సెక్షన్ 4 ప్రకారం మేజిస్ట్రేట్ గారు తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని తన ఎంక్వైరీలో తెలిసినప్పుడు వారికి 1 year నుండి 3 years వరకు ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. ఫీమేల్ అఫెండర్స్కి ఇంప్రిజన్మెంట్ అనేది ఉండదు, వారిని రీహాబిలిటేషన్కి పంపిస్తారు. ప్రొటెక్టివ్ హోమ్స్లో కోర్టు అపాయింట్ చేసిన ఇన్ఛార్జ్తో వారికి కావాల్సిన ప్రాపర్ కేర్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, మెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వారికి వచ్చేసి 3 సంవత్సరాల వరకు అనేది ఇస్తారు. ఖచ్చితంగా 6 months మాత్రం ఇంప్రిజన్మెంట్లో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆర్డర్స్ మీద అపీల్కి కోర్ట్ ఆఫ్ సెషన్కి వెళ్ళొచ్చు అనమాట. కోర్ట్ ఆఫ్ సెషన్ ఇచ్చిన డెసిషన్ ఏదైతే ఉందో అది ఫైనల్ డెసిషన్ అవుతుంది. సెక్షన్ 17 A ప్రకారం ఏ ప్లేస్లో అయితే ప్రాసిక్యూట్స్ అని పట్టుకున్నారో ఆ ప్లేస్ని అబ్జర్వేషన్లో ఉంచి ఇంటికి పంపించిన వారు, అంటే దొరికినప్పుడు ఇంటికి పంపించారు కదా, వారిని కూడా అబ్జర్వేషన్లో పెడతారనమాట. అంటే వాళ్ళు ఇచ్చిన ఎంక్వైరీ అనేది, వాళ్ళు చెప్పింది అనేది జెన్యూనా కాదా అనేది ఎంక్వైరీ చేస్తారు మేజిస్ట్రేట్ గారు. సెక్షన్ 18 ప్రకారం వితిన్ 200 meters లోపల హౌస్లో కానీ, రూమ్లో కానీ, లేదా పార్ట్ ఆఫ్ ది హౌస్లో కానీ, పార్ట్ ఆఫ్ ది రూమ్లో కానీ, బ్రోతల్ హౌస్లో వారికి వ్యాపారం కోసం నడుపుతున్నారు అని మేజిస్ట్రేట్ గారికి నోటీస్ కానీ తీసుకొస్తే ఎవరైనా ఆఫెన్స్ జరిగింది అని నిజమని ప్రూవ్ అయితే ఆ ఆక్యుపైర్కి కానీ, ఓనర్కి కానీ, ల్యాండ్ లార్డ్కి కానీ 7 days లోపల ఎవిట్ చేయమని చెప్పి మేజిస్ట్రేట్ గారు ఆర్డర్స్ పాస్ చేయమని చెప్పొచ్చు అనమాట. ఆ ప్రిన్సెస్లో చైల్డ్ కానీ, మైనర్ కానీ దొరికితే ఆ ప్లేస్ని 1 year వరకు రెంట్కి ఇవ్వకూడదు. అదే ఓనర్ కానీ, ఏజెంట్ కానీ అయితే 3 years వరకు ఆ హౌస్ని లెట్అవుట్ చేయకూడదు అనమాట. ఒకవేళ ల్యాండ్ లార్డ్ కానీ, ఓనర్ కానీ, ఆక్యుపైర్ కానీ, లేదా వీరి యొక్క ఏజెంట్స్ కానీ ఇన్నోసెన్స్ అని తెలిసినప్పుడు మాత్రమే ఆ ప్లేస్ని వచ్చేసి లీజుకి కానీ, రెంట్కి కానీ ఇవ్వకూడదు. ఈ ఆర్డర్స్ మీద ఎటువంటి అపీల్ కానీ, సివిల్ కానీ, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ ఉండవు. 1 year నుంచి 3 years వరకు ఆ ప్లేస్ని లెట్అవుట్ చేయకూడదు. ఈ ఆర్డర్స్ని ల్యాండ్ లార్డ్ కానీ, ఆక్యుపైర్ కానీ, వారి యొక్క ఏజెంట్ కానీ లెట్అవుట్ చేస్తే, అంటే ఆ కండిషన్స్ని బ్రీచ్ చేస్తే అక్యూజ్డ్కి ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో సేమ్ పనిష్మెంట్, ఫైన్ అనేది వీరికి కూడా ఉంటుంది. సెక్షన్ 21 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఈ యాక్ట్ ప్రకారం ప్రొటెక్టివ్ హోమ్స్ని, కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ ప్రొటెక్టివ్ హోమ్స్ని, కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ తప్ప ఏ వ్యక్తి కానీ, అథారిటీ కానీ ఎస్టాబ్లిష్ చేయకూడదు.
ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే లైసెన్స్ తీసుకొని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఏ పర్సన్ కానీ అథారిటీ కానీ స్టేట్ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకొని లైసెన్స్ తీసుకొని కొన్ని కండిషన్స్ మీద కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రొటెక్టివ్ హోమ్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. లైసెన్స్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఈ లైసెన్సీ హోల్డర్ మీద ఎంక్వైరీ చేస్తుంది, తర్వాత లైసెన్స్ ఇస్తుంది ఒక పర్టికులర్ టైం వరకు. ఆ టైం కానీ ఎక్స్పైరీ అయిపోతుంటే వితిన్ 30 days లోపల వాళ్ళు రెన్యువల్ అనేది చేసుకోవాలి. లైసెన్స్ హోల్డర్ కానీ వారి యొక్క ఏజెంట్ కానీ కండిషన్స్ కానీ బీచ్ చేస్తే ఆ లైసెన్స్ని రివోక్ చేసుకుంటుంది అనమాట స్టేట్ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు కాకుండా ప్రొటెక్టివ్ హోమ్స్ని కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ని మెయింటైన్ చేస్తారో ఎవరైతే లైసెన్స్ తీసుకోకుండా వాళ్ళు కానీ అఫెన్స్ కానీ చేస్తే, ఫస్ట్ టైం కానీ అఫెన్స్ కానీ అయితే 1000 rupees ఫైన్ ఉంటుంది. అదే సెకండ్ టైం కానీ అఫెన్స్ కానీ చేస్తే 1 year ఇంప్రిజన్మెంట్, 2000 rupees ఫైన్ లేదా రెండూ ఉంటాయి. సెక్షన్ 19 ప్రకారం ప్రాస్టిట్యూషన్ చేయడం ఇష్టం లేని వారు ఎవరైతే ఉన్నారో, అబ్యూజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి ఆ జ్యూరిస్డిక్షన్ యొక్క మెజిస్ట్రేట్ గారికి అప్లికేషన్ కానీ పెట్టుకుంటే మెజిస్ట్రేట్ గారు ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ పెండింగ్లో ఉండగా ఆ పర్సన్స్ని ప్రాపర్ కస్టడీలో ఉంచి ఎంక్వైరీ పూర్తయ్యాక ప్రొటెక్టివ్ హోమ్స్కి కానీ కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పంపిస్తారు. సెక్షన్ 21 A ప్రకారం సెక్షన్ 21 ప్రొవిజన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా లేదా అథారిటీ అయితే లైసెన్స్ తీసుకొని ప్రొటెక్టివ్ హోమ్స్కి లేదా కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేస్తాడో కోర్టుకి అవసరమైనప్పుడు ఆ రికార్డ్స్ని కానీ డాక్యుమెంట్స్ని కానీ కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 22 ప్రకారం జ్యూరిస్డిక్షన్ వచ్చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కానీ లేదా మెట్రోపాలిటన్ ఏరియా కానీ అయితే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కానీ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. సెక్షన్ 22A ప్రకారం హైకోర్టు యొక్క కన్సల్ట్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ కేసెస్ని స్పీడీ ట్రయల్ చేయడానికి ఈ యాక్ట్ కింద ఏ డిస్టిక్లో అయినా కానీ మెట్రోపాలిటన్ ఏరియాలో అఫీషియల్ గ్యాజెట్లో నోటిఫై చేసి 1 లేదా ఎక్కువ మంది జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్స్ని కానీ మెట్రోపాలిటన్ ఏరియా అయితే మెట్రోపాలిటన్ కోర్ట్స్ని కానీ ఎస్టాబ్లిష్ చేయవచ్చు. సెక్షన్ 22 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ లాగానే కేసెస్ని స్పీడీ ట్రయల్ చేయడానికి ఈ యాక్ట్ కింద మెట్రోపాలిటన్ ఏరియా అయితే మెట్రోపాలిటన్ కోర్ట్స్ని కానీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్ట్స్ని కానీ ఎస్టాబ్లిష్ చేయవచ్చు అనమాట. సెక్షన్ 22 ప్రకారం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కానీ లేదా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కానీ సమ్మరీ ట్రయల్ మాత్రమే చేసి 1 year ఇంప్రిజన్మెంట్ మాత్రమే ఇవ్వాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.